నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తిలో కులం వాటా గర్జన, విశారాధన మహారాజ్ సంచలన వ్యాఖ్యలు. భూమి ఒక్కడి సొత్తా, వనపర్తి జిల్లాలో ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా నినాదంతో వనపర్తి దద్దరిల్లింది. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కులగణన వాటా సదస్సుకు విశారాధన మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలోని 12,000 గ్రామాల్లో వెంటనే కులగణన జరపాలి. ఆకాశం గాలి ఎవడి సొత్తు కాదు, మరి భూమి ఒకటి చేతిలో ఎందుకు ఉండాలి అంటూ మహారాజ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు పంచాలి. 10% ఉన్న వర్గాలు పాలిస్తున్నాయి. 90% ఉన్న మాకు రాజ్యాధికారం కావాలి. వనపర్తి నుంచే యుద్ధం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో 40 నుండి 50 మంది బీసీ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం. సర్దార్ సర్వాయి పాపన్న గడ్డ మళ్లీ బీసీల రాజ్యం చూడాలి. గత ప్రభుత్వ సీఎంలు కులగణను అమలు చేయకుండా ఆధిపత్య వర్గాలకే కొమ్ము కాస్తున్నారని మహారాజ్ తీవ్రంగా విమర్శించారు. శత్రువు ఢిల్లీలో లేడు, మన ఊర్లోనే ఉన్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో హీట్ పుట్టించాయి. సదస్సుకు హాజరైన విద్యార్థులు, యువకులు మా వాటా మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. 3.5 కోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏకం చేసి అసెంబ్లీలో తమ సత్తా చాటుతాయని తీర్మానించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేబిరెడ్డి. రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ముదిరాజు గారికి, ప్రొఫెసర్ కుమారస్వామి గారికి, వేదిక మీద ఉన్నటువంటి వనపర్తి జిల్లా స్థానిక బాబు మారుతుంది, సౌండ్ మార్చొద్దు నాన్న, 1 మినిట్ బ్యాక్ ఎట్లుందో అట్లే ఉంచు. ఎస్సీ ఎస్టీ బలమైన నాయకత్వానికి, కుల సంఘాల నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, ఈ కార్యక్రమానికి వెనుక ఉండి మద్దతు తెలియజేస్తున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా మండల కమిటీ సభ్యులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి వనపర్తి జిల్లా భూమిపుత్రులందరికీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వనపర్తి జిల్లా బిడ్డలందరికీ, మీ అందరికీ 2 చేతులతో నమస్కారం. జై బీసీ, ఎస్సీ, ఎస్టీ తెలంగాణ. ఈ గ్రౌండ్, దీని పేరు మీ అందరికీ తెలుసు, ఇది ఒక పాలిటెక్నిక్ కాలేజీ అంటున్నారు. ఇది పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ప్రభుత్వ ఆస్తి అని అర్థం. విద్యార్థులు చదివించే ప్రభుత్వ సంస్థ అది. దానికి ముందు అది ఒక రాజు పరిపాలించాడు వనపర్తి ప్రాంతాన్ని. ఆ రాజు 100 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత రాజు సర్వాధికారి కాదు, రాజ సంస్థానాన్ని నేలమట్టం చేసి మానవుడే సర్వాధికారి అని దాన్ని ధ్వంసం చేశాడు డాక్టర్ అంబేద్కర్. ఆ రాజ సంస్థానం అది ధ్వంసం చేసి అందులో ఉన్న రాజరికాన్ని బయటికి గుంజి ఆ సంస్థానాన్ని ప్రభుత్వానికి ఒప్పజెప్పాడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. దాని తర్వాత మానవుడు సర్వాధికారి, రాజుకు స్థానం లేదని చెప్పాడు భారత రాజ్యాంగం ద్వారా. మనిషి సర్వాధికారి, రాజుకు స్థానం లేదు. కానీ రాజ్యాంగానికి ముందు రాజే సర్వాధికారి, మానవుడికి స్థానం లేదు. రాజ్యాంగం రాసిన తర్వాత రాజుకి స్థానం లేదు, మానవుడు సర్వాధికారి అన్నాడు అంబేద్కర్. ఎంత పెద్ద విప్లవం ఇది! ఎంత పెద్ద మాట ఇది! ఈ మాటని, ఈ రాజ్యాంగాన్ని మనకు ఒప్పజెప్పిపోయాడు డాక్టర్ అంబేద్కర్. చేసుకోండి ఇక రాజ్యాన్ని మీరు అని. కానీ ఇది తెలిసిన సూరవరం ప్రతాపరెడ్డి అట్లట్లా రెడ్డి సర్వాధికారి, మానవుడికి స్థానం లేదు అని రెడ్ల రాజ్యాన్ని స్థాపించడానికి సూరవరం ప్రతాపరెడ్డి వనపర్తి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. ఆ రాజ సంస్థానం కూలిపోయినా కూడా. చూశారా? రాజ్యాంగంలో ఏముందో మనకు తెలియదు.
దాన్ని ఎందుకు కూలగొట్టిండో అంబేద్కర్ మనకు తెలియదు. రాజు సర్వాధికారి, మానవుడే సర్వాధికారి, రాజుకు స్థానం లేదని చెప్పాడు అంబేద్కర్. కానీ ఇవన్నీ మనకు తెలియదు. మనకి తెలియని సమయంలో మళ్ళీ సూరవరం ప్రతాప్ రెడ్డి బయటికి వచ్చి రెడ్లు గ్రామాలలో భూస్వాములుగా ఉంటే సరిపోదు, రెడ్లంతా చదువుకోవాలి, హైదరాబాదులో హాస్టల్స్ పెట్టుకోవాలి, రెడ్లంతా విద్యా వికాసం చెంది ఆ విద్యతో ఆధునిక ప్రపంచాన్ని తెలుసుకొని రెడ్లు రాజ్యాన్ని పరిపాలించాలని సూరవరం ప్రతాప్ రెడ్డి బయలుదేరిండు వనపర్తి నుంచి. అక్కడ నుంచి వనపర్తిలో ప్రతి ఎన్నికలో రెడ్డి అంటే రెడ్డి సర్వాధికారి గౌన్లానికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి ముతరాసానికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి యాదవుడికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి మాదిగానికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి మాలాయనికి స్థానం లేదు, రెడ్డి సర్వాధికారి ఇక్కడున్నటువంటి కట్టడాలు కట్టేటువంటి ఉప్పరోళ్ళకి స్థానం లేదు, ఏ కులానికి స్థానం లేదు. రెడ్డి సర్వాధికారిని రెడ్డి రాజ్యాన్ని స్థాపించారు. 100కి 4 లేనివాడు, 100కి 4 లేని వ్యక్తులు తెలంగాణ అసెంబ్లీలో 40 మంది ఎమ్మెల్యేల. రాజ్యమంతా రెడ్లదా? 100కి 1 లేనివాడు వెలమ రాజ్యాన్ని స్థాపిస్తాడా? ఈ పంచాయతీ మాట్లాడడానికే ఈ సభ పెట్టినాం. ఇక్కడ తేల్చుకుంటాం. ఈ పంచాయతీలో దొంగ దొరికితే, తప్పు చేసినోడు దొరికితే, ఆ తప్పు చేసిన వాడిని ఈ ప్రజా కోర్టులో శిక్షించడానికే ఈ పంచాయతీ పెట్టినాం. ఓట్ల ఉరితాడు పెట్టి ఏలాడదీస్తాం ఎవడు తప్పు చేసిందో. ఓట్ల గడ్డపారలు తీసుకొని గుండెల పొడుస్తాం. ఓట్ల వేట కొడవలు తీసుకొని కంఠాలు నరికి పారేస్తాం. దానికోసం పెట్టినాం ఈ బహిరంగ పంచాయతీ. ఎవడు మాట్లాడలేదు అనుకుంటాన్రా, ఎవడికి స్వరం లేదనుకుంటాన్రా. ఎన్నో ఏళ్ల క్రితం 3 బీసీలు ఎమ్మెల్యేలు వనపర్తిలా. ఎంత కొట్లాడుంటారు పాపం వాళ్ళు, ఎంత మదనపడి ఉంటారు గుండెలల్ల వాళ్ళు, ఎంత సమావేశాలు అంతర్గతంగా పెట్టుకొని ఉంటారు. ఆనాడు 30 ఏళ్ల క్రితమే ఒక 3 ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిండ్రంటే మన వాళ్ళు బీసీలు. ఇవాళ ఒక్కడు రెడ్ల మీద, వెలమల మీద, అగ్రవర్ణ రాజ్యం మీద కసి తీర్చుకుందామని, పగ తీర్చుకుందామని ఒక్కడు మన బీసీఎస్ ఎస్టీ నుంచి బయటికి రావట్లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది తప్పు? కోట్ర సీసాల కోసం ఆశపడ్డామా? మాంసం కోసం ఆశపడ్డామా? 4,000 రూపాయల కోసం ఆశపడ్డామా? ఇది వనపర్తి సమస్య కాదు. ఇది దేశవ్యాప్త సమస్య, ఇది భారతదేశ సమస్య, ఇది తెలంగాణ గడ్డ సమస్య. నేను భారతదేశ సమస్యని పరిష్కరించడానికి రాలే, కానీ తెలంగాణ గడ్డ మీద ఏదో ఒక రోజు మన రాజ్యాన్ని స్థాపించడానికి 3.5 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలని కట్టడానికి, నిర్మించడానికి, ఒక మహాయుద్ధం చేయడానికి, తెలంగాణ గడ్డ మీద ఈ యుద్ధాన్ని ప్రారంభించడానికి ఈ మహా పోరాటం మొదలైందని మీకు ఆత్మవిశ్వాసంతో, నా రక్తంలో ఉన్న అణువణువులో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మీ ముందు ప్రకటించడానికి వచ్చానయ్యా. మనం రాజ్యాన్ని ఏలాలి, మనం తెలంగాణ గడ్డని పరిపాలించాలి. ఇది భూస్వామ్య పీఠం. ఇది తెలంగాణ గడ్డ అంటే లక్షల ఎకరాలున్న భూస్వాముల పీఠం. ఇది ఇక్కడ మనిషికి స్థానం లేదు. చైనాలో 1,00,000 ఎకరాలే భూస్వామి, తెలంగాణలో 2.5 లక్షల ఎకరాల భూస్వామి ఉన్నాడు. ఇక్కడ ఈ భూస్వాములందరికీ నిలయం కాంగ్రెస్ పార్టీ. అంత పెద్ద 2 లక్షల ఎకరాల భూస్వాములను కాపాడినోడే నీ దగ్గర నుంచి పుట్టుకొచ్చిన చిన్నారెడ్డి అనే ఆ పిష్క పిట్ట ఉన్న చూశారు? పిష్కలాగుంటే కాలిపోయిన పిట్టలాగుంటాడు. ఆ కాలిపోయిన పిష్క గూడులాగా ఉన్నాడు చూసినారు? ఆ పిష్క పిట్ట లక్షల ఎకరాలున్న భూస్వామ్య రెడ్డి వ్యవస్థని కాపాడడానికి ఇక్కడి నుంచి బయలుదేరాడు. సూరవరం ప్రతాపరెడ్డి రెడ్డి రాజ్య స్థాపకుడిలో ప్రధాన వ్యక్తి. ఆ సూరవరం ప్రతాపరెడ్డి వారసుడే
మళ్ళీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నవ్వితే చంద్రబాబు నాయుడు నవ్వడు. చంద్రబాబు నాయుడు రోజు నవ్వితే ఎవడు అంటే వాడే రేవంత్ రెడ్డి. ఈరోజు ఎవరి కులం ఎంతో వారికంత వాటా బహిరంగ పంచాయతీ సభ జరగబోతూ ఉంది వనపర్తిలో. ప్రజాస్వామ్యంలో, గణతంత్ర రాజ్యంలో, భారతదేశంలో కులాల జనాభాని లెక్కబెట్టాల్సిందే. రిపబ్లిక్ స్టేట్ అంటే బయట దేశాల్లో జనగణన, భారతదేశంలో కులగణన. రిపబ్లిక్ని ఇండియాకు అన్వయిస్తే కులగణన. మరి కులగణన దేనికి? సంక్షేమ చర్యల కోసం, సంక్షేమ పథకాల కోసం కాదు, రాజ్యంలో వాటా తేల్చడం కోసమే కులగణన. అలాంటి కులగణన ఈ దేశంలో జరుగుతున్నప్పుడు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు, రాష్ట్రంలో జరిగిన కులగణన ప్రకారం ఎవరి కులం ఎంతో వారికంత వాటా నినాదంతో మీరు భారీ పంచాయతీలు పెడుతున్నాం. బహిరంగ పంచాయతీ, బహిరంగ సభ అంటున్నారు కానీ మేము బహిరంగ పంచాయతీ అంటున్నాం. ఈ బహిరంగ పంచాయతీలో 4% ఉన్న రెడ్లు 40 మంది ఎమ్మెల్యేలు ఏంటి? 1% ఉన్న వెలమూళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఏంటి? 90% ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్సీ, ఎస్టీలు మరి 30% కూడా వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడం ఏంటి? కాబట్టి ఇది మొత్తం మాట్లాడడానికి ఈరోజు పాలిటెక్నిక్ గ్రౌండ్ వనపర్తిలో భారీ బహిరంగ సభని, బహిరంగ పంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంచాయతీలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరిది కరెక్టో నడి బజార్లకు లాగబోతున్నాం. ఈ పంచాయతీలో ఎవరిదేందో తేల్చబోతున్నాం. ఈ పంచాయతీ ఇప్పుడు ఇంకొక 15 అరగంట, హాఫ్ అన్ అవర్లో ప్రారంభం కాబోతుంది. ఈ పంచాయతీ ద్వారా ఒక తీర్పుని ఇవ్వబోతున్నాం. ప్రజాకోర్టులో ఆ రోజుల్లో తీర్పులు ఎట్లా ఇచ్చారో ఈరోజు అలాంటి